భారత్లో ఒక సమయం ఉండేది. సచిన్ బ్యాటింగ్ చేస్తుంటే రోడ్లు ఖాళీ అయిపోయేవి. అందరూ టీవీ ముందు కూర్చుని మ్యాచ్ చూసేవారు. సచిన్ కేవలం ఒక క్రికెటర్ కాదు, ఆయన ఒక భావోద్వేగం, ఒక తరం గుర్తు. ఆయన కేవలం క్రికెటర్ కాదు, ఒక భావోద్వేగం, ఒక తరం గుర్తు. ఈరోజు సచిన్ టెండూల్కర్ అద్భుతమైన ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. 1973 ఏప్రిల్ 24 ముంబైలో ఒక చిన్న పిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడే తర్వాత ప్రపంచం మొత్తం క్రికెట్ గాడ్ అని పిలిచిన సచిన్ టెండూల్కర్. చిన్నప్పటినుంచే సచిన్కి క్రికెట్ అంటే ప్రాణం. రమాకాంత్ ఆచ్రేకర్ కోచింగ్లో రోజుకు గంటల కొద్దీ ప్రాక్టీస్ చేసేవాడు. ఆయన టాలెంట్ చూసి చిన్న వయస్సులోనే అందరూ ఆశ్చర్యపోయారు. అది భారత క్రికెట్ తలరాతను మార్చేసింది. స్కూల్ క్రికెట్లో వినోద్ కాంబ్లీతో కలిసి 664 పరుగుల భారీ భాగస్వామ్యం చేశాడు. ఆ మ్యాచ్ తర్వాత ముంబై మొత్తం సచిన్ గురించే మాట్లాడుకుంది. అప్పుడే అందరికీ అర్థమైంది, భారత్కు అసాధారణమైన ఆటగాడు దొరికాడని. కేవలం 16 ఏళ్ల వయసులోనే పాకిస్తాన్పై అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అప్పుడు ఎదుట వసీం అక్రమ్, వకార్ యూనిస్, ఇమ్రాన్ ఖాన్, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బౌలర్లు. ఒక మ్యాచ్లో వకార్ యూనిస్ వేసిన బౌన్సర్ సచిన్ ముక్కుకు బలంగా తగిలింది. రక్తం వచ్చింది. అందరూ భయపడ్డారు. కాని సచిన్ మాత్రం నేను ఆడుతాను అన్నాడు. అక్కడ్నుంచే ఒక లెజెండ్ ప్రారంభమయ్యాడు. 1990లలో సచిన్ ప్రపంచ క్రికెట్ను పూర్తిగా మార్చేశాడు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా ఏ బౌలరైనా సచిన్ బ్యాటింగ్కి భయపడేవాడు. సచిన్ క్రీజ్లోకి వస్తే స్టేడియం మొత్తం మార్మోగిపోయేది. అప్పటి ఆధిపత్యం మామూలుగా ఉండేది కాదు. 1998లో జరిగిన షార్జా మ్యాచ్ ఇప్పటికీ క్రికెట్ అభిమానులు మరచిపోలేరు. ఆ ఇన్నింగ్స్ను డెజర్ట్ స్టార్మ్ అని పిలుస్తారు. క్రికెట్ గేమ్ విద్యుత్ చిహ్నం. సచిన్ వరుసగా బౌండరీలు కొడుతూ ఆస్ట్రేలియా బౌలర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేశాడు. షేన్ వార్న్ అన్నాడు, సచిన్ నా కలల్లో కూడా కనిపిస్తాడు అని. వన్డే క్రికెట్కు కొత్త అర్థమిచ్చాడు. ఆక్రమణాత్మక ఓపెనింగ్ బ్యాటింగ్ను ప్రపంచానికి చూపించాడు. నిప్పు, సిక్సులు, కవర్లు, స్ట్రెయిట్ డ్రైవ్స్. ఆయన షాట్స్ ఇప్పటికీ అభిమానుల మనసుల్లో ఉన్నాయి. క్రికెట్ గేమ్ చిన్న చిన్న మెరుపులు. సచిన్ 100 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. 51 టెస్టు సెంచరీలు, 49 వన్డే సెంచరీలు. ఈ రికార్డులు ఇప్పటికీ ప్రత్యేకమే. కిరీటం నిప్పు 100 సెంచరీలు ఇప్పటికీ ఒక కలలాగే కనిపిస్తుంది. 2010లో సచిన్ మరో చరిత్ర సృష్టించాడు. దక్షిణాఫ్రికాపై వన్డే క్రికెట్లో మొదటి డబుల్ సెంచరీ చేశాడు. నిప్పు. ఆ సమయంలో ఆయన వయస్సు 37 సంవత్సరాలు. వయస్సు పెరిగినా ఆయన క్లాస్ మాత్రం తగ్గలేదు. చాలామంది సచిన్ను కేవలం బ్యాట్స్మెన్గా మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. కాని ఆయన బౌలింగ్ కూడా అద్భుతమే. కళ్లత నిప్పు. 1993 హీరో కప్లో చివరి ఓవర్లో దక్షిణాఫ్రికాకు 6 పరుగులు కావాలి. సచిన్ బౌలింగ్ చేశాడు. కేవలం 3 పరుగులే ఇచ్చాడు. ఆ రోజు సచిన్ గోల్డెన్ ఆర్మ్ అని పేరు సంపాదించాడు. భారత అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. 2011 వరల్డ్ కప్. అది సచిన్ జీవితంలో అత్యంత ప్రత్యేకమైన క్షణం. దేశం మొత్తం ఒకటే కోరుకుంది, సచిన్ కోసం వరల్డ్ కప్ గెలవాలి అని. ట్రోఫీ భారతదేశం. చివరికి భారత్ వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీతో పాటు మొత్తం జట్టు సచిన్ను భుజాలపై మోశారు. అప్పుడు విరాట్ చెప్పిన మాట, 21 సంవత్సరాలు ఆయన భారత క్రికెట్ను మోశాడు. ఈరోజు మేము ఆయనను మోశాం. ఈ మాటలకు దేశం మొత్తం కదిలిపోయింది. ఎరుపు రంగు
స్టేడియం మొత్తం భావోద్వేగంతో నిండిపోయింది. సచిన్ చివరిసారిగా మైదానానికి నమస్కారం చేసినప్పుడు అది కేవలం రిటైర్మెంట్ కాదు. గట్టిగా ఏడుస్తున్న ముఖం, గాయపడిన హృదయం, చిన్న చిన్న మెరుపులు, లక్షలాది హృదయాలు ముక్కలయ్యాయి. 24 ఏళ్ల క్రికెట్ ప్రయాణం చిరస్థాయిగా నిలిచిపోయింది. 2014లో సచిన్ భారతరత్న అవార్డు అందుకున్నాడు. భారత అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న తొలి క్రీడాకారుడయ్యాడు. భారతదేశం క్రీడా పతకం కిరీటం. రికార్డులు భవిష్యత్తులో బ్రేక్ కావచ్చు, కానీ సచిన్ లాంటి భావోద్వేగం మళ్లీ రావడం చాలా కష్టం. అందుకే ఆయనను గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు. సచిన్ రమేష్ టెండూల్కర్. నిజమైన క్రికెట్ అభిమానులైతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. సెలవు.